జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారి కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. వచ్చే వారంలో అన్ని జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించాలని డిసైడ్ చేశారు. కొత్త జిల్లాలు, మండలాల్లో అమలు చేయాల్సిన ప్రణాళికలపై డైరెక్షన్స్ ఇవ్వనున్నారు సీఎం. కొత్త జిల్లాల్లో పాలన, సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, వనరుల వినియోగం అంశాలపై జిల్లా కలెక్టర్లతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను అభివృద్ది కేంద్రాలుగా మార్చే ప్రణాళికలపై నజర్ పెట్టనున్నారు. కొత్త జిల్లాలకు అపాయింట్ అయిన అధికారులకు సరైన సూచనలు ఇవ్వాలని ఇప్పటికే ఉన్నత అధికారుల్ని ఆదేశించారు కేసీఆర్. కొత్తగా ఏర్పాటైన జిల్లాలన్నీ పట్టణాలుగా మారే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలనే అంశంపై సమావేశంలో సీఎం ఫోకస్ చేయనున్నారు. హైదరాబాద్ లో ఉన్నట్లు ట్రాఫిక్, వర్షం ఇబ్బందులు భవిష్యత్తులో కొత్త జిల్లాల కేంద్రాల్లో రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లతో చర్చిస్తారు సీఎం. ప్రతి జిల్లా కేంద్రాల్లోనే ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. నగరానికి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో లేఅవుట్లు రూపొందించాలని, ఇప్పటి నుంచే సమగ్ర పట్టణ అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని విధాన రూపకల్పన చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం సూచించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ది చేయాలనేదే సీఎం ఆలోచన అంటున్నారు లీడర్స్. హెచ్ఎండీఏ కుడా మోడల్లో ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణ అభివృద్ది సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇష్టానుసారం నిర్మాణాలు జరగకుండా ఒక ప్రత్యేక విధానాన్ని అమలు చేయనుంది. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు మౌలిక వసతులు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లాంటివి ఎలా ఉండాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం. మరోవైపు జిల్లాల పూర్తి బాధ్యతలు కలెక్టర్లకే అప్పగించాలని భావిస్తోంది ప్రభుత్వం. అధికారాలకు సంబంధించిన జీవో నెంబర్ 77లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది.